ఓం శ్రీ కాళహస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబాయ నమః. కాళహస్తి, తిరుపతి, కాంచీపురం అలా అనేక దైవాలను దర్శించుకోవడానికి వెళ్తున్నారు. అది చాలా సంతోషకరమైన విషయం. కానీ దర్శనం అనంతరం ఇంటికి వెళ్ళి పండుగ చేసుకుంటున్నారు. ఆ నైవేద్యాన్ని భగవంతునికి అర్పించి పూజ చేసుకుంటున్నారు. కానీ నోరు లేని జీవులను చంపి ఆ మాంసాన్ని నైవేద్యంగా పెట్టి మీరు తినిన తర్వాత ఇతరులకు పెడుతున్నారు. నోలేని జీవులను చంపితే ఏ దైవమైనా స్వీకరిస్తుందా? మనకి చిన్న దెబ్బ తగిలితేనే మన తల్లిదండ్రులు చాలా బాధపడతారు. అలాంటివి తన బిడ్డలైన దైవానికి తన బిడ్డలనే అర్పిస్తే తింటుందా? తింటే దైవం ఎలా అవుతుంది? మీరు అనొచ్చు, మీరు తప్పు చేయరా అని. తెలియకుండా తప్పు చేయొచ్చు, కానీ తెలిసి ఎవరైనా తప్పు చేస్తారా అండి? మేము మా అమ్మగారింటికి బైక్ మీద వెళ్తున్నాం. మేము అనగా మా నాన్న, అమ్మ, నేను, అన్నయ్య. నేను బాబా ముందు కూర్చున్నాను. మేము అమ్మవారింటికి కాలువగట్టంట వెళ్ళాలి. అక్కడ ఒక చోట పెద్ద చీమలు లైన్లో వెళ్తున్నాయి. అక్కడ బాబా దిగారు. మేము కూడా కొంతసేపు ఆగాము. కానీ అవి ఇంకా అలా ప్రయాణం చేస్తూనే ఉన్నాయి. అందుకు అమ్మ బాబా చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఆ కొమ్మ విరిచి అది తుడిచారు. నేను అన్నయ్య కూడా తుడిచాము. కానీ మాకు తెలియకుండా కొన్ని తొక్కేయచ్చు. కావాలని ఎవరు చేయరు కదండి. మీరు దయచేసి మాంసాలను చంపి తినవద్దు. ఆ పాపాన్ని అకౌంట్స్లో వేసుకోవద్దు. అరాహోం.